మహాభారతంలో పర్వాలు వాటిలోని విశేషాలను మీతో ముచ్చటిస్తాను. సంస్కృతంలో మహాభారతం శతపర్వ సంయుతం అని మనం అనుకున్నాం కదా. అంటే 100 పర్వాలతో కూడినది అని. అంటే 18 ప్రధానమైన పర్వాలు, వాటిలో ఉపపర్వాలను కలిపి శతపర్వ సంయుతంగా సంస్కృత వ్యాస భారతాన్ని పేర్కొన్నారు. దాన్ని తెలుగులో కవిత్రయం వారు మనకు అందించారు అని మీకు మొదటి క్లాసులో చెప్పాను. కవిత్రయంలో మొట్టమొదటి కవి నన్నయ్య భట్టారకుడు. ఈయన తెలుగులో ఆది కవి అనే పేరు పొందినవాడు. ఈయన 11వ శతాబ్దంలో నివసించాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కుల బ్రాహ్మణుడిగా ఉండి రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు పంచమ వేదమైన మహాభారతాన్ని తెలుగు వారికి అందించడానికి అనుసృజనను ప్రారంభించాడు. ఈయన మొదటి 2 పర్వాలను అంటే ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలోని చతుర్థాశ్వాసంలో 141వ పద్యం వరకు రచించి తరువాత స్వర్గస్థుడయ్యాడు. ఆ తరువాత 13వ శతాబ్దంలో తిక్కన సోమయాజి విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెలుగువారికి అందించాడు. ఆ తరువాత ఎర్రాప్రగడ, ఎర్రన అని కూడా మనం అంటాము. ఈయన అరణ్య పర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి భాగాన్ని అరణ్య పర్వశేషము అంటాం. దీన్ని అరణ్య పర్వశేషము దీన్ని రచించి మొత్తం మీద కవిత్రయము తెలుగులో మహాభారతాన్ని మనకు అందించింది. నన్నయ్య భట్టు 11వ శతాబ్దం అనుకున్నాం కదా. తిక్కన సోమయాజి 13వ శతాబ్దానికి, ఎర్రన 14వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు. తెలుగులో ఈ ఉపపర్వాలను కూడా కలిపేసి అష్టాదశ పర్వాలుగా 18 పర్వాలుగా మనం భారతాన్ని చూస్తున్నాం. పర్వం అంటే ఏమిటి అసలు? ఒక విశేషం ఏమిటంటే భారతంలో భాగాలకు పేర్లు పర్వములు అని, రామాయణంలో భాగాలకు పేర్లు కాండలు అని, భాగవతంలో భాగాలకు పేర్లు స్కంధములు అని గుర్తుపెట్టుకోండి. భారతంలో అందులో వచ్చే కథను ఆధారం చేసుకొని ఆ పర్వానికి పేరు పెట్టబడింది. అలాగే రామాయణంలో కూడా ఆ కాండలో వచ్చే కథా విశేషాలకు అనుగుణంగా ఆ కాండకు పేరు పెట్టబడింది. ఒక్క భాగవతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ అలా వెళ్ళింది స్కంధ విభాగం అన్నది. సరే, ఇప్పుడు మనం భారతంలోకి వద్దాం. పర్వము అంటే చెరుకుగడ మధ్యలో ఉండే కణుపు అని అర్థం. చెరుకుగడ మనకు తెలుసు కదా. చెరుకుగడకి మామూలుగా చెరుకుగడ ఉండి మధ్య మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే ఒక భాగం ఉంటుంది. ఒక పర్వం అంటే అది అని అర్థం అన్నమాట. ఆ పర్వం దగ్గర కొన్ని ఆకులు ఇలా ఉంటాయి, చాలా సూదులుగా, చాలా షార్ప్గా ఉండే ఆకులు రక్షణ కవచాల్లాగా ఉంటూ ఉంటాయి. వాటిని తొలగించి ఆ చెరుకు గడలోని పై భాగాన్ని కూడా తొలగిస్తే లోపల మధురమైనటువంటి తీయనైనటువంటి చెరుకును మనం ఆస్వాదిస్తాం. అలాగే మహాభారతంలో కూడా ఒక అద్భుతమైన రసాస్వాదనం, మధుర రసాస్వాదనం అన్నది అంతర్గతంగా సాగుతుంది. మహాభారతంలో విచిత్రమైన సన్నివేశాలు, నీతి వాక్యాలు,
వేద సూక్తాలు, స్మృతులు, పురాణ గాథలు, ఎన్నెన్నో విశేషాలు వాటి లోపలికి ప్రవేశించి మనం చదువుతున్న కొలది ఒక అమృతాయమానమైన రసాన్ని, బ్రహ్మానంద సదృశమైన ఆనందాన్ని పొందుతాం మనం. కాబట్టి పర్వము అనే పేరు మహాభారతంలో భాగానికి ఏర్పాటు చేయబడింది. పర్వతి, స్రవతి యత్ రసః, స్రవతి ఇతి రసః అని దానికి వ్యుత్పత్తి చెప్పారు. నవరసాలు దేని నుండి జాలువారతాయో అది పర్వము అని మరొక నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. ఏమిటి నవరసాలంటే? భగవంతుడి తత్వమే రసం అంటే. రసో వైసః అని ఉపనిషద్ వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి భగవంతుడి తత్వమే రసం అంటే, రసానందం అంటే భగవత్ తత్వాన్ని ఆనందించటమే. అది భారతంలోని పర్వాలలో నిరంతరము మనకు ఆస్వాద్యమానం అవుతుంది. కాబట్టి దానికి పర్వము అనే పేరు చాలా సార్థకంగా కనిపిస్తుంది. సరే, ఇక పర్వాల పేర్ల విషయానికి వస్తే మొదటిది ఆది పర్వము. ఆది అంటే మొదటిది అని అర్థం కదా. చంద్రవంశరాజుల యొక్క చరిత్రను ప్రారంభిస్తూ ఆది పర్వంలో కురు పాండవుల యొక్క వంశంలోని పూర్వరాజుల చరిత్రలన్నింటినీ కూడా చెప్తారు. అందుకే ఇది ఆది పర్వము అని. ఆది పర్వం ప్రారంభంలోనే జనమేజయుడు సర్పయాగం చేయటంతో కథ మనకు మొదలవుతుంది. జనమేజయుడు ఎవరు, ఆయన సర్పయాగం ఏమిటి అన్నది తర్వాత మనం మాట్లాడుకుందాం. జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉండగా వ్యాస మహాకవి తన శిష్యుడు వైశంపాయనుని నియోగిస్తాడు ఆ జనమేజయునికి మహాభారత కథను వినిపించడానికి. అక్కడి నుంచి మొదలై సముద్ర మథన వృత్తాంతం, గరుత్మంతుడి కథ, కృష్ణద్వైపాయన జననం, తర్వాత కురు పాండవుల యొక్క జననం, కురు వంశము, పాండవ వంశం యొక్క అభివృద్ధి, ఈ విషయాలన్నీ మనకు ఆది పర్వంలో కనిపిస్తాయి. కాబట్టి దీనికి ఆది పర్వము అనే పేరు సార్థకమవుతుంది. ఇక రెండవది సభాపర్వం. సభలో జరిగేటటువంటి కథా విశేషాలను చెప్తుంది కాబట్టి దీనికి సభాపర్వము అని పేరు. ఒకటి ఆది, రెండు సభ. దాకా నన్నయ్య గారి దగ్గర మనం ఇది రాసుకున్నాం కదా, సభాపర్వం. ఏమిటి సభాపర్వము? ఏం సభలో విశేషాలు జరుగుతాయి అంటే, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. ఆ సభలో శిశుపాలుడు, 100 తప్పులు చేసినటువంటి శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధిస్తాడు. ధర్మరాజు సభలోనే కౌరవులతో కలిసి జూదమాడి జూదంలో ఓడిపోతాడు. సభలోనే ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంది. ధర్మరాజు ఓడిపోయిన తరువాత 12 ఏళ్ళు అరణ్యవాసానికి, 1 ఏడు అజ్ఞాతవాసానికి వెళ్ళాలి అని నిర్ణయించబడుతుంది. ఇవన్నీ కూడా సభా ప్రాంగణంలో జరుగుతాయి కాబట్టి సభా సంబంధమైన కథాంశాలు ఉన్నది కనుక దీనికి సభాపర్వము అని పేరు. ఇక మూడవది అరణ్య పర్వం. దీనికి వనపర్వం అని కూడా పేరు. పాండవులు ద్రౌపదితో కలిసి వెళ్ళి అరణ్యవాసం చేసినటువంటి వృత్తాంతం. మహాభారతం అంటే కేవలం ఒక కథ కాదు, అది మన జీవన సంస్కృతిలో మమేకమైపోయినటువంటి కథ. మహాభారత కథను అనుసరించి అనేక సామెతలు, లోకోక్తులు కూడా జన వ్యవహారంలో కలిసిపోతాయి. అరణ్య పర్వంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు ఊరుకోలేదు. వాళ్ళని ఎలా అయినా సరే ఇంకా ఇబ్బందుల పాలు చేయాలి, వాళ్ళు ఇంకా ఇంకా అరణ్యవాసంలోనే మ్రగ్గిపోతూ ఉండాలి, వాళ్ళని అక్కడే అంతమొందించాలి. ఇలా అనుకుని ఘోషయాత్ర అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అంటే ఏం లేదు, అరణ్యంలో ఉన్న ఘోష అనే ప్రాంతానికి కౌరవులు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళంతా కలిసి తమ మంది మార్బలంతో కలిసి వెళ్ళి అక్కడ ఉండి విడిది చేసి అక్కడ రకరకాలైనటువంటి సన్నివేశాలు చేస్తూ అల్లకల్లోలం సృష్టించి పాండవులకు ఆటంకాలను కలిగిస్తాడు. ఆ సందర్భంలో ఒక గంధర్వుడు కోపించి
దుర్యోధనుణ్ణి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే దుర్యోధనుడు విధి లేక ధర్మరాజును ప్రార్థిస్తే ధర్మరాజు ఆజ్ఞాపించగా అర్జునుడు వెళ్ళి దుర్యోధనుని విడిపించి తీసుకొని వస్తాడు. దీనికి ఘోషయాత్ర అని కథాభాగానికి పేరు. ఇది మనం ఇక్కడ ఎందుకు చెప్పాలి అంటే, కాగల కార్యం గంధర్వులు తీర్చారు అనే సామెత మనకు ఒకటి ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్తారు. ఇక్కడ ఏం జరిగింది? దుర్యోధనుడు సరే వాళ్ళేదో ప్రశాంతంగా వనవాసం చేసుకుంటున్నారు కదా అని ఊరుకోకుండా అక్కడ కూడా వాళ్ళని అనేక రకాలైన ఇక్కట్లకు గురి చేయాలని చెప్పి ఘోషయాత్ర అనే పేరు పెట్టుకొని వారు నివసించే ప్రాంతానికి సమీపానికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుని చివరికి ఏమైంది? ఆయనే గంధర్వుల చేతిలో ఓడిపోయి గంధర్వుల పట్టుబడి ఎవరినైతే అవమానించడానికి వచ్చాడో వాళ్ళ చేతనే రక్షింపబడ్డాడు. అక్కడ కాగల కార్యం గంధర్వులు తీర్చారు అనే సామెత ఏర్పడింది. అది మన తెలుగు వారికి చాలా పరిచితమైనటువంటి సామెత. ఇలాంటి వృత్తాంతాలతో అరణ్య పర్వము సాగుతుంది. ఆ తర్వాత 4వది విరాట పర్వం. విరాట పర్వం నుంచే తిక్కన యొక్క రచన తెలుగులో మనకి ప్రారంభమవుతుంది. విరాట పర్వంలో విరాటరాజు కొలువులో పాండవులు, ద్రౌపది అజ్ఞాతవాసం చేస్తారు. అజ్ఞాతవాసం అంటే ఏమిటి? వీళ్ళు పాండవులు అని తెలియకుండా మారువేషాలతో వాళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఆ సంవత్సర కాలము జీవనాన్ని సాగించాలన్నమాట. అది వారు జూదంలో పెట్టుకున్నటువంటి షరతు. ఆ షరతు ప్రకారము విరాటరాజు యొక్క ఆస్థానంలో వీళ్ళు పాండవులు, ద్రౌపది కలిసి నివాసం చేసినటువంటి వృత్తాంతం. ఇక్కడ కూడా మనకు అనేకమైన కథాభాగాలు కనిపిస్తాయి. పాండవులను ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో విరాటరాజుకి గో సంపద అధికంగా ఉంటుందని భారతంలో చెప్తారు. ఆ గోవులను పట్టుకొని గోవులను అపహరించినట్లయితే ఎవరు యుద్ధానికి వస్తారో దాన్ని బట్టి పాండవులని మనం గుర్తించవచ్చు అని కుయుక్తులను పన్ని విరాటరాజు యొక్క గో సంపదను అపహరించడానికి దుర్యోధనుడు వెళ్ళటము తన సైన్యంతో. అప్పటికే కొన్ని అధిక మాసాల వలన వీళ్ళ అజ్ఞాతవాసం పూర్తి కావటం, ఆ గోగ్రహణ యుద్ధంలో అర్జునుడు తన స్వరూపంతోనే వచ్చి యుద్ధం చేయటం, కౌరవులను ఓడించటం, ఈ వృత్తాంతాలన్నీ కూడా విరాట పర్వంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి దీనికి విరాట పర్వము అని పేరు.